ఎక్కడ అక్కడ కుక్కల అలవాటు ఎట్లా అంటే మాకు ఉండే అప్పుడు మా ఇల్లు లేకుండే. అయితే ఈరోజు మనం ఎటు పోయేది జైరాబాద్ పోతున్నాం ఈరోజు. అక్కడ చికెన్, తండూరి రోటీ ఇవన్నీ ఉంటాయి, రైస్ ఇంకా పెరుగు ఇవన్నీ ఉంటాయి. మీకు అన్ని చూపెడతాను, బాగుంటది, మస్తు ఉంటది, జబర్దస్త్ ఉంటది. ఏమున్నా మీకు చెప్తాము. మీరు 500 పేమెంట్ బిల్లు ఎంత గట్టిగా తింటే కూడా 500 నుంచి 500-600 కన్నా ఎక్కువ. 1 రూపాయి బిల్లు కాదు. మీరు టేస్ట్ అయితే భలే ఉంటది, సూపర్ ఉంటది కదా. కానీ రైస్ 2 ఇప్పిస్తాడు. రైస్ 2 రైసులు నా చేతిలో ఏముంది? నువ్వు తినాలి కదా, నా చేతిలో ఉంది, నువ్వు తినాలి కదా. తినకపోతే లాభం లేదు కదా. అదే అంటున్నా. ఇప్పుడు నేనైతే మా ఇంటికి బయలుదేరినా, దాసన వచ్చి పికప్ చేసుకోండు. ఇక మేము పోతున్నాం ఇక జైరాబాద్. మా సార్ని పికప్ చేసుకుంటాము, మల్లికార్జున సార్ని. కొద్దిగా ఏంటంటే కొద్దిగా ఇది ఉంది కదా, దీని ఏమంటారు తెలుగులో? గడ్డమా? గడ్డం అంట. చిన్న గడ్డం ఉంది కదా, దీన్ని ఇప్పేస్తా కొద్దిగా మంచిగా నోట్లే. ఎందుకంటే కస్టమర్ దగ్గర పోతే కొద్దిగా మంచిగా ఉండాలి, కొద్దిగా క్లీన్ ఉండాలి ముఖము. అరే తీయాలగా మళ్ళీ నువ్వు తీరా, అదే నీ దగ్గర అది వస్తారా తీస్తావా? 10 రూపాయలు జిల్లెట్ కొనేది రప్పరప్ప కొట్టేస్తా. సరే ఫ్రెండ్స్, ఇక మేమైతే ఇక బయలుదేరుతున్నాము. మీరు కూడా మీ పని పాటలు చూడండి అప్పటిదాకా. మళ్ళీ కలుద్దాం. మళ్ళీ చాలా ఫాస్ట్ ఉంటాం మనం, చాలా ఫాస్ట్. షుగర్ దావతీ లేదు ఇఫ్తార్. ఇప్పుడు మేము ఉన్నాం ఎక్కడ అంటే ఇది కాంచోని సింగారం ఏరియా మొత్తం. ఇది చూడొచ్చు, పోతున్నాం మేము. మంచి ఏరియా, చాలా మంచి ఏరియా. మా ఇల్లు ఈ ఏరియాలోనే ఉంది. ఈ దాసన మేడుపల్లి నుంచి వస్తాడు డ్రైవర్ కమ్ము అంతా ఓనర్, కలెక్షన్ మ్యాన్ అంతా ఈయన చేసుకుంటాడు. ఇప్పుడు ఇది మీరు చూడొచ్చు, మొత్తము ఇది మల్లారెడ్డి కాలేజ్, నల్ల మల్లారెడ్డి కాలేజ్. ఇది హైదరాబాద్ వచ్చినప్పుడు మొత్తం కుల దింగిరు. ఇది కనబడుతురుగా, ఇది చూడరు. ఇక మొత్తం సాఫ్ చేసిరు. వాళ్ళు అంటారు వీళ్ళు కబ్జా చేసిరు, ఈయన అంటాడు నేను కబ్జా చేయాలి అంటాడు. ఏముంది కరెక్ట్ ఏముంది తప్ప మాకు కూడా అర్థం కావట్లే. మొత్తం ఇక్కడ కూల్ దింగిరు. ఇది డివైడర్లు కానీ ఇవన్నీ చెక్ చేయండి ఒకసారి మీరు. మీకు అది ఎక్కడైతే స్టాక్ ఉంది కదా, మొత్తం కూలగొట్టిన స్టాక్ ఈ గోడౌన్లో ఉంది. ఈ పక్కన చూడండి, ఈ ప్లాట్ కనబడుతుందా? దీంట్లో మొత్తం అలా గోడలు అన్ని ఇరగొట్టి దీంట్లో అది మొత్తము ఇన్స్టాల్ చేసిరు. అదంతా చెత్త చూడరు. ఇక ఇట్లుంది హైడ్రా సంగతి. మొత్తం హైదరాబాద్ మొత్తం డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, పోలీసు వాళ్ళు అందరు వచ్చి కూలగొట్టి ఇట్లా పెట్టిరు, ఇలా జమ చేసిరు మొత్తం కుప్ప. ఇప్పుడు దీంట్లో ఎవరు కరెక్ట్ ఎవరు అది మన విషయం కాదులే, కానీ మీకు చెప్పాలి మా బాధ్యత అని చెప్తున్నాము. ఇది కాలేజ్ నల్ల మల్లారెడ్డి ఫౌండేషన్ స్కూల్, దాని బోర్డు, దాని ఎంట్రన్స్ గేటు. ఈడ కూడా మొత్తం కూలగొట్టారు. మీకు ఏమైనా తెలిసి ఉంటే దీని గురించి మీరు చెప్పొచ్చు మాకు. ఇప్పుడు ఫ్యాక్టరీకి అయితే వచ్చేసినాం మేము. ఏం దాస్ భాయ్, ఇప్పుడు బండి పార్క్ చేసినాము. ఇక కొద్దిసేపు మేము బయలుదేరుతాము. ఈయన మా డ్రైవర్, ఈయన యాసిన్, ఈయన పేరు యాసిన్. ఈయన ఏంది ఇప్పుడు అంటే జడ్చర్లో లోడ్ పోతుండు. ఆయన బండిలో చూడు ఎట్లా లోడ్ అయింది. బండి చూడు ఇట్లా ఉంటుంది, మొత్తం లోడ్ చేసింది. ఓకే అజీ లోడ్ జాగ్రత్త నయ్యనా, లోడ్ కమ్మే. టైర్ అయితే మొత్తం వంగిపోయింది కింది వరకు పైకి. ఎక్కడ ఎట్లా పోతాడో ఏమో ఆయనకు తెలుసు. చూడు ఇంత పెద్ద కవర్లు పోతాయి మా కంపెనీ నుంచి. ఇట్లా లోడింగ్ జరుగుతుంది ఇప్పుడు ఇక్కడ. ఇది మొత్తం మా కంపెనీ చుట్టుపక్కల, ఇది మొత్తం మా కంపెనీ. ఇది మొత్తం ఇది స్టాక్, ఇది మెటీరియల్. ఒకప్పుడు ఈయన కూడా బండి నడిపేటోడు, కొద్దిగా ప్రమోషన్ అయింది, ఇప్పుడు కార్ నడుపుతున్నాడు. ఎంత రావాలి డబ్బులు? 71,000 వస్తాయా మళ్ళా? పొద్దు నుంచి ఇక జైరాబాద్ మొత్తం అది తిప్పుకుంటా వచ్చి మరిపల్లి పోయినాము. మరిపల్లి నుంచి ఇప్పుడు మళ్ళీ సదాశివపేటలో వచ్చినాము. ఇక్కడ సాయంత్రం అవుతుంది. ఇక్కడ ఈ షాప్ ఉంది, మమతా సదాశివపేట కనబడుతుందా ఈ షాపు? ఈ షాప్ కూడా ఏంటంటే మా కస్టమర్ చాలా మంచి కస్టమరు. అది ఛాయ్ తాగిపిస్తా, ఫాలూదా నింపిస్తా అని ఆగిపించిండు.
కొద్దిగా బయటకు వచ్చి కొద్దిగా వీడియో చూస్తున్నాను. ఎట్లుంది మొత్తం ఓవరాల్ దినం బాగుంది కదా ఇక పైన చూడరు పైన ఇట్లా షాపు. ఇక ఇప్పుడు సదాశివపేట వచ్చినాము. సదాశివపేటలో ఇది ఒక పార్టీ మనకి ఇక్కడ డబ్బులు తీసుకొని నెక్స్ట్ సంగారెడ్డి పోవాలి. సంగారెడ్డి నుంచి ఇక మళ్ళీ అవుటర్ ఎక్కి డైరెక్ట్ కంపెనీకి. ఇక తర్వాత మీకు చూపెడతాను. కొద్దిగా టైం దొరకలే, చాలా బిజీ ఉండే, వేరే చోట మొత్తం షూట్ అవ్వలే, ఏం చేయలేదు షూటింగు. అది కూడా చూపెడతాం వాళ్ళకి తర్వాత.